ఈ వీడియో చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలాన్ మాస్క్ నుంచి మొదలు పెడితే టైమ్స్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ వరకు ప్రతి చోట దీని గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ ఎప్పుడు జరగని ఒక అద్భుతం రీసెంట్గా జరిగింది. మీ అందరికీ తెలుసు, లక్షల సంవత్సరాల క్రితం జీవించిన జీవులు ఇప్పుడు లేవు, అవన్నీ అంతరించిపోయాయి. కానీ ఆ అంతరించిపోయిన జీవులు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. మన సైంటిస్టులు వాటిని తిరిగి బతికిస్తున్నారు. రీసెంట్గా ఏం జరిగిందంటే, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ప్రజెంట్ భూమిపై ఉండే తోడేలు. దీన్ని వుల్ఫ్ అంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్నవి డైర్ వుల్ఫ్. ఇవి దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. కానీ సైంటిస్టులు ఈ అంతరించిపోయిన జీవుల అవశేషాల నుంచి వాటి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్లో వాటిని మళ్ళీ పుట్టించారు. ఈ విషయం వినడానికి మీకు నార్మల్గా అనిపిస్తుండవచ్చు, కానీ ఇది ఒక అద్భుతం. 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవుల్ని మళ్ళీ పుట్టించడం మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు సైంటిస్టులు డైనోసార్స్ని కూడా తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరూ జురాసిక్ పార్క్ లాంటి మూవీస్ని చూసే ఉంటారు. అందులో ఎలా అయితే డైనోసార్స్ని తిరిగి తీసుకువస్తారో ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీతో అది సాధ్యమవుతుంది. అయితే ఇంట్రెస్టింగ్లీ ఈ డైనోసార్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మనం రోజు తినే చికెన్ నుంచి. ఎస్, మనం తినే చికెన్ డైనోసార్ జాతికి చెందినవి. వాటి డిఎన్ఏ ఉపయోగించి సైంటిస్టులు డైనోసార్స్ని తిరిగి పుట్టించబోతున్నారు. ఈ డైనోసార్లను తిరిగి పుట్టించడం మంచి ఐడియానా, చెడ్డ ఐడియానా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.